ఈ పాస్బుక్లు వస్తలేవట. 5 నెలలుగా ఆగిపోయిన ప్రింటింగ్ అట. భూభారతిలో రోజుకు సగటున 1500 నుంచి 2000 రిజిస్ట్రేషన్లట. నిలిచిపోయిన దాదాపు 30,000 పాస్బుక్లట. ఏజెన్సీకి ముద్రణ బాధ్యత. ఆర్డర్ రెన్యువల్ పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయకపోవడం వలనే సమస్యట. ఆందోళనలో వేలాది మంది రైతులట. రాష్ట్రంలో వ్యవసాయ భూములకు సంబంధించిన కొత్త పట్టాదారు పాస్బుక్ల జారీ ప్రక్రియలో జాప్యం జరుగుతూ ఉంది. భూభారతి పోర్టల్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్లు ఇతరుల లావాదేవీలు సజావుగా సాగుతున్నప్పటికీ పాస్బుక్ పుస్తకాల ముద్రణ మాత్రం గతేడాది ఆగస్టు నుంచి నిలిచిపోయింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రింటింగ్ ఏజెన్సీకి పాస్బుక్లు ముద్రణకు సంబంధించిన ఆర్డర్ రెన్యువల్ కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30,000 దాకా పాస్బుక్లు ముద్రణ కాక పెండింగ్ ఉన్నట్లు తెలిసిందట. ఇది పంచాయతీ. పాస్బుక్ లేక లోన్ రాలే. నల్గొండ జిల్లాకు చెందిన ఒక రైతు ఇటీవల 3 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. భూభారతి పోర్టల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. డిజిటల్ రికార్డులో భూమి ఆయన పేరు మీదకు మారింది. యాసంగి పంట పెట్టుబడి కోసం బ్యాంకుకు వెళ్ళి రుణం అడిగితే కొత్త పాస్బుక్ ఫిజికల్ కాపీ తీసుకురండి అని మేనేజర్ అడిగారట. ఆన్లైన్లో ఉన్న కూడా బ్యాంక్ నిబంధనల ప్రకారం అసలు పుస్తకం తనఖా పెడితేనే లోన్ ఇస్తామని చెప్పారట. పుస్తకం ముద్రణ ఆగిపోవడంతో అటు రుణం రాక ఇటు ప్రైవేట్ వడ్డీకి తెచ్చుకోలేక ఆ రైతు ఇబ్బంది పడుతున్నాడట. ఇక అంతే పంచాయతీగా. ఇప్పుడు భూభారతి ఇప్పుడు గతంలో కేసీఆర్ పెట్టిన దాన్ని ఇప్పుడు వీళ్ళు భూభారతి అని తీసుకొచ్చారు. ఫర్ సపోజు గతంలో ఆల్రెడీ అవకతవకలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున విమర్శలు జరిగాయి. దాని మీద చాలామంది పబ్లిక్ కూడా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు భూభారతి అని చెప్పి కొత్తగా మేము లేదు మొత్తం మార్చినాం, దానికి దీనికి సంబంధం ఉండదు, ఇందులో ఈజీగా రిజిస్ట్రేషన్లు అయిపోతాయి అన్నారు. ఇప్పుడు పాస్బుక్ల దగ్గర అయిపోయింది. రిజిస్ట్రేషన్లు ఫాస్ట్గానే అవుతూ ఉన్నాయి కానీ పాస్బుక్లు అనేది రావట్లే. 30,000 పాస్బుక్లు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నాయట. ఏందంటే ఆ ప్రింటింగ్ ప్రెస్కి రావాల్సిన బకాయిలు ఇంకా చెల్లించలేదంటున్నారట బిల్లులు. ఎక్కడికక్కడ ఇదే పంచాయతీగా.